గీతా మధురిమలు మరికొన్ని యజ్ఞ సాధనలు. కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయం అయిన జ్ఞాన కర్మ సన్యాస యోగంలో శ్లోకాలు 25 నుంచి 42 వరకు జ్ఞాన స్తుతిని చేస్తున్నాడు. 12 సాధనలను చెప్పి చివరగా జ్ఞాన సాధన అన్నిటికన్నా గొప్పదని నిరూపించబోతున్నాడు. 25 నుంచి 27 వరకు 5 సాధనలను చెప్పాడు. అవి జ్ఞానయజ్ఞం, దైవయజ్ఞం, దమయజ్ఞం, విషయభోగ యజ్ఞం, ఆత్మ సంయమ యజ్ఞం. ఇప్పుడు 28వ శ్లోకం చూద్దాం. ఈ శ్లోకంలో 5 ఆధ్యాత్మిక సాధనలు ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవి వరుసగా ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞానయజ్ఞం. ముందు 4వ అధ్యాయంలోని 28వ శ్లోకం చాంట్ చేస్తాను. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. 6వ సాధన ద్రవ్యయజ్ఞం. ద్రవ్యయజ్ఞం అంటే దానయజ్ఞం. దానం అంటే ధనమే ఇవ్వాలని నియమం లేదు, వస్త్రాలు ఇవ్వచ్చు, జ్ఞానం ఉచితంగా పంచవచ్చు, మీ సమయాన్ని ఇతరులకు వెచ్చించవచ్చు, 4 మంచి మాటలు చెప్పి రోగిని ఓదార్చవచ్చు. ఇది చాలా ముఖ్యమైన దానం. ఎందుకంటే సృష్టిలో ప్రతిదీ ఒక ప్రవాహంలా సాగుతుంది. ఏది నిశ్చలంగా ఒక చోట ఉండదు. నది విషయమే తీసుకోండి, అది కొండల నుంచి నీరు తీసుకుని సముద్రానికి ఇస్తుంది. ఒక పక్క తీసుకుని మరొక ఇస్తోంది. సముద్రము అంతే, ఒక పక్క తీసుకుని మేఘాలకు ఇస్తుంది. మేఘము అంతే, నీరు తీసుకుని కొండలకు ఇస్తుంది. మళ్ళీ ఆ నీరు నదిగా మారుతుంది. అంటే అదంతా ఒక వృత్తంలా సాగుతున్నది. ఇదే కాదు, ఏదైనా అంతే. ఆహారం ఒక వృత్తం, ప్రాణవాయువు ఒక వృత్తం. మీరు లోభిగా ఉండి ఇవ్వకపోతే ఆ వృత్తం తెగిపోతుంది. వృత్తం అంటే తీసుకోవాలి, ఇవ్వాలి. కోటికి పడగలెత్తుతున్నా సరే కొంతమందికి ఇవ్వాలని ఉండదు. హారతి పళ్ళల్లో ₹1 వేయటానికి కూడా మనసు రాదు. ₹1 వేసి ₹0.5 వెనక్కి తీసుకుంటారు. ఇలా పరంపరగా సాగుతున్న చక్రాన్ని పాటించకపోతే చలనం ఆగిపోతుంది. బీద గొప్పల మధ్య భేదం పెచ్చు పెరిగిపోతుంది. దానివల్ల దొంగతనాలు, దోపిడీలు, అరాచకత్వాలు పెట్రేగిపోతాయి. బలవంతంగా తీసుకుంటే అది కమ్యూనిజం. ఇష్టంగా ఇస్తే అది దానం. ఏ మతం కూడా బలవంతంగా తీసుకోమనదు, ఇష్టంగా ఇవ్వమంటుంది. ఉపనిషత్తు కృష్ణ పరమాత్మ కూడా నొక్కి వక్కాణించే 3 సాధనలు యజ్ఞం, దానం, తపస్సు. అందువల్లనే పూర్వకాలం ఎక్కువ డబ్బు ఉంటే మహారుద్రం లేదా అతిరుద్రం లాంటి మహాయజ్ఞాలు చేసేవారు. యజ్ఞంలో భాగంగా దానం చేసేవారు. విడిగా దానం చేస్తే గర్వంగా కనిపిస్తుంది. అదే యజ్ఞంలో ఒక భాగంగా చేస్తే అణకువ కనిపిస్తుంది. పైగా యజ్ఞం చేస్తే అన్నదానం, దక్షిణ దానం, వస్త్రదానం, పుస్తక దానం, క్షేత్రదానం, స్వర్ణదానం, అలా అనేక దానాలు చేయటానికి ఆస్కారం ఉంటుంది. అందువల్లనే పూర్వం వివాహాన్ని కూడా కన్యాదానం అనేవారు. 7 తపోయజ్ఞం. తపస్సు అంటే ఇంద్రియాలను అదుపులో పెట్టడం. నా ఇంద్రియాలను నేను అదుపులో పెట్టుకోవడానికి నేను ఇష్టపూర్వకంగా పాటించే వైరాగ్యాన్ని తపోయజ్ఞం అంటారు. ఇందులో ప్రతి పదము ముఖ్యమే. కొంతమంది ఇవాళ నాకు ఏకాదశి అంటారు. ఎందుకని అంటే ఇంట్లో వంట చేయలేదు అంటారు. అంటే వంట చేస్తే తినుండేవారే. అప్పుడు అది ఉపవాసం అవ్వదు, తినకపోవటం అవుతుంది. ఉపవాసం చేస్తే ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది, ఆనందం ఉంటుంది. తినలేకపోతే ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు సరికదా. పైపెచ్చు నొప్పి, బాధ ఉంటాయి. మీరు రోజు వాడే వాటికి నో చెప్పగలగటమే తపస్సు. అయ్యప్ప దీక్షలో ఈ అంశం చూస్తాం. దిండు వాడరు, నేల మీద పడుకుంటారు, చెప్పులు వేసుకోరు, ఏకభుక్తం ఉంటారు. కానీ ఇవేమీ వారిని బాధించవు. ఎందుకు? వాళ్ళంతటా వాళ్ళు ఇష్టపడి మెడలో మాల వేసుకుని ఈ దీక్షను స్వీకరిస్తారు కాబట్టి. అలాగే శివరాత్రి రోజున ఆహారం తీసుకోకుండా, నిద్రపోకుండా ఉంటారు. అన్ని వ్రతాలు తపోయజ్ఞం కిందికి వస్తాయి. 8 యోగయజ్ఞం. పతంజలి యోగ శాస్త్రంలో చెప్పిన అష్టాంగ యోగాలు వస్తాయి. మన పంచకోశాల్లో 4 కోశాలను అదుపులో పెట్టడానికి అష్టాంగ యోగం ఉపయోగపడుతుంది. అన్నమయ కోశానికి యోగాసనం, ప్రాణమయ కోశానికి ప్రాణాయామం, మనోమయ కోశానికి ధ్యానం, విజ్ఞానమయ కోశానికి
జ్ఞానం ఉపయోగపడతాయి. ఇది ఒక పాట కచేరీ లాంటిది. అన్ని వాయిద్యాలు సంగీత విద్వాంసుడు ఒక శృతిలో ఉంటేనే ఆ కచేరీ రాణిస్తుంది. మన జీవితం కచేరీ అయితే మనసొక వాయిద్యం, ఇంద్రియాలు శరీరం తక్కిన వాయిద్యాలు అన్నీ ఏకతాటి మీద నడిస్తేనే అది ఇంపైన సంగీతం అవుతుంది, లేదా కర్ణ కఠోరంగా అవుతుంది. అష్టాంగ యోగం ద్వారా ఇది సాధ్యం. 9 స్వాధ్యాయ యజ్ఞం. స్వాధ్యాయ యజ్ఞం అంటే శాస్త్ర పారాయణం. పారాయణం అంటే శాస్త్రాన్ని చదవటం, నేర్చుకోవటం కూడా వస్తుంది. దీన్ని కంఠతా పట్టడము వస్తుంది. ముందు చదువుకోవటం నేర్చుకోవాలి, లేకపోతే అక్షర శుద్ధి ఉండదు. తర్వాత కంఠతా పట్టాలి. దాని అర్థం తెలుసుకోవాలంటే ముందు అది కంఠతా రావాలి. ఉదాహరణకు గీతలోని 4వ అధ్యాయమే తీసుకోండి. ఇందులో శ్లోకాలు కంఠతా రాకపోతే వాటి పూర్తి అర్థం తెలియదు. ఒక వ్యక్తిని చాలా దగ్గరగా చూస్తే అతని పూర్తి మొహం తెలియదు. కన్ను చూస్తే చెవి కనపడదు, చెయ్యి చూస్తే కాలు కనపడదు. పూర్తి మొహం చూడాలంటే దూరంగా నిల్చుని చూడాలి. అలాగే గీత 4వ అధ్యాయం నేర్చుకుంటున్నప్పుడు చివరి శ్లోకాలకు వెళితే మొదటి శ్లోకాలు మర్చిపోతారు. అదే ఈ అధ్యాయం కంఠతా వస్తే మొత్తం అధ్యాయం సారాంశం తెలుస్తుంది. మొదట్లో అవతారం గురించి ఎలా చెప్పాడో, ఆత్మానాత్మ వివేకం ఎలా చూపించాడో అదంతా గుర్తుకు వస్తుంది. కానీ ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో గీతాబోధకు వచ్చేవారిని గీత కంఠతా పట్టి రండి అంటే క్లాసులకు రావటం మానేస్తారు. అందువల్లనే గీతాబోధ చేసే స్వామీజీ కానీ ఆచార్యులు కానీ ఒక అధ్యాయం చివరిలో దాని సారాంశం ఇస్తారు. మన సాంప్రదాయంలో సారాంశం ఇచ్చే పద్ధతి లేదు. మొత్తం అధ్యాయం కంఠతా వస్తే సారాంశం దానంతటా అదే గుర్తుకు వచ్చేస్తుంది. ఇలా నేర్చుకోవడానికి వీలుగా మనకి శాస్త్రం 2 రకాలుగా ఉంది. అవి సూత్రాలు, శ్లోకాలు. సూత్రాలంటే అతి చిన్న వాక్యాలు. తర్వాత పద్ధతి శ్లోకం. గీతను ఒక రాగంలో పాడవచ్చు. అలా పాడగలిగితే తేలిగ్గా గుర్తు ఉంటుంది. అలా సూత్రాలు, శ్లోకాలు కంఠతా పట్టడానికి వీలుగా ఇవ్వబడ్డాయి. అందువల్లనే పూర్వం పుస్తకాలు కానీ వ్రాతపతులు కానీ ఉండేవి కాదు. ఏది చదివితే అది కంఠతా రావాలి. ఇప్పటికీ కొన్ని ఆశ్రమాల్లో బ్రహ్మచారికి ఆ నియమం ఉంది. కంఠతా పట్టడంలోని ఇంకో గూఢార్థం ఉంది. అది పారాయణం చేసి చేసి దాని అర్థం తెలుసుకోవాలనే తపన బయలుదేరు. 10 జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞం అంటే అధ్యయనం చేసిన శాస్త్రం యొక్క అర్థం తెలుసుకోవడం. విశ్లేషణ, విచారణ అంటారు దీన్ని. ముందు యజ్ఞంలో కేవలం పారాయణం చేయటం మాత్రమే. స్వాధ్యాయ యజ్ఞంలో కేవలం పారాయణ చేయటం, దాని శబ్దగ్రహణం అంటారు. జ్ఞానయజ్ఞంలో అర్థం తెలుసుకుంటారు కాబట్టి దీన్ని అర్థగ్రహణం అంటారు. అందువలనే పూర్వం స్వాధ్యాయనాన్ని లేత వయసులోనే మొదలు పెట్టేవారు. అంటే 5వ సంవత్సరం నుంచే ప్రారంభించేవారు. చిన్న వయసులో నేర్చుకోవటం, గుర్తు పెట్టుకోవటం చాలా తేలిక. 15 ఏళ్లలోపు మొత్తం వేదం కంఠతా వచ్చేస్తుంది. అప్పుడు అర్థం తెలియదు. తర్వాత జ్ఞానయజ్ఞానికి వస్తే తెలుస్తుంది. ఇక్కడ ఒక సందేహం రావచ్చు మీకు. ఈ 12 యజ్ఞాల జాబితా మొదలు పెట్టినప్పుడే మొట్టమొదటి యజ్ఞాన్నే జ్ఞానయజ్ఞం అన్నారు. ఇప్పుడు మళ్ళీ జ్ఞానయజ్ఞం అంటున్నారు. అదెలా సాధ్యం? పునరుక్తి దోషం అంటదా అంటే దానికి దీనికి చిన్న భేదం ఉంది. మొదటి జ్ఞానయజ్ఞం పరావిద్యకు చెందినది. ఈ జ్ఞానయజ్ఞం అపరావిద్యకు చెందినది. అంటే కర్మకాండ భాగం, తర్కశాస్త్రం, మీమాంస శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం అన్నీ అపరావిద్యలోకి వస్తాయి. ఈ నేపథ్యంతో శ్లోకం చూద్దాం. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ. మరికొంతమంది ద్రవ్యయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞానయజ్ఞం చేస్తారు. యతయః, ఈ యజ్ఞాలు చేసేవారిని యతులు అంటారు. నిజానికి యతి అంటే సన్యాసి. గొప్ప సన్యాసిని యతిరాజు అంటారు. కానీ ఇక్కడ యతి అంటే ఆధ్యాత్మిక సాధకుడు. ఈ సాధన ఆషామాషిగా ఉండదు, తపన ఉంటుంది. అతను గృహస్థ అయినా కూడా ఈ సాధనకు చాలా ప్రాముఖ్యతనిస్తాడు. సంసిత వ్రతాహ, వాళ్ళకు తపన ఉండటమే కాదు, తీవ్రంగా దాన్ని అమలులో పెడతారు. ఆత్మ సంయమనం లేకపోతే ఆధ్యాత్మిక సాధన అసాధ్యం. అందువలనే కృష్ణ పరమాత్మ అటువంటి సాధకుడిని మెచ్చుకుంటున్నాడు.